నమస్కారం ఫ్రెండ్స్. మనము మన పిల్లలను 6వ క్లాస్ నుంచే ఐఐటిలో అడ్మిషన్ కోసం కోచింగ్ స్టార్ట్ చేసేస్తాం. వాళ్ళ భవిష్యత్తు బంగారంగా మారాలని దాదాపు 6వ క్లాస్ నుంచే మనము ప్రతి సంవత్సరము ₹1,00,000 దాకా ఈ 6th క్లాస్ ప్లస్ ఐఐటి కోచింగ్ కోసం ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే ఆ బాబు ఐఐటిలో అడ్మిషన్ దొరికినా దొరకకపోయినా దాదాపు 8 లక్షల వరకు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇక ఆఖరి సంవత్సరంలో ఇంటర్ సెకండ్ ఇయర్లో స్పెషల్ కోచింగ్ పేరుతో దాదాపు 2 నుంచి 3 లక్షల దాకా కార్పొరేట్ విద్యా సంస్థలకు చెల్లిస్తూ ఉంటాం. ఇదంతా మన బాధ్యతగా భావిస్తాం. కానీ నేటి సమాజంలో ఐఐటి చదువు దేనికోసము? ఐఐటి చదివాక దాని ఫలితాలు ఎలా ఉంటున్నాయి? జాబ్స్ దొరుకుతున్నాయా? ఎలాంటి జాబ్స్ దొరుకుతున్నాయి? మనము దాదాపు 25 ఏళ్ళు ఐఐటి యొక్క వైభవము తెలుసుకుంటున్నాము, చాటుతున్నాము. దాంట్లో మనం చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. ఎంసెట్ని ఎప్పుడో మర్చిపోయాం. మన పిల్లలకు టార్గెట్ ఇప్పుడు ఐఐటి మాత్రమే. ఏ ఫీల్డ్లో ఐఐటి చేసినా వాళ్ళు మళ్ళీ ఐటీ ఫర్మ్స్లో చేరడం సర్వసాధారణం అయిపోయింది. ఐఐటి చేసిన వాడు దేశంలో ఉండకపోవడం అది కూడా సర్వసాధారణం అయిపోయింది. కానీ ప్రస్తుతం నేటి సమాజంలో ఐఐటి నుంచి పాస్ అయిన వాళ్ళ ప్లేస్మెంట్స్ చాలా చింతకు గురి చేస్తున్నాయి. రీసెంట్లీ ఐఐటి బాంబే నుంచి పాస్ కాబోతున్న పిల్లలకు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్లకు పర్ మంత్ 30,000 ఆఫర్ వచ్చిందట. ఐఐటి బాంబే నుంచి చేస్తే పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ ఆఫర్. మీరు ఇమాజిన్ చేసుకోండి, 6వ క్లాస్ నుంచి తపనబడి ఒక రోజుకు ఒక 6-8 గంటలు చదువుతూ కళలో కూడా ఐఐటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్న పిల్లవాడికి తీరా ఐఐటి కంప్లీట్ చేసి, అది బాంబే నుంచి కంప్లీట్ చేసినాక 30,000 శాలరీ. ఒక ఊబర్, ఒక ఓలా, ఒక జొమాటో నడిపేవాడు కూడా, డెలివరీ బాయ్ కూడా దాదాపు 25,000-30,000 సంపాదిస్తున్నాడు. 7వ క్లాసు చదువు మానేసి 10వ క్లాస్ చదువు మానేసి వాడు 8 గంటల్లో 30,000 సంపాదించుకోగలుగుతున్నాడు. 6వ క్లాస్ నుంచి రోజుకు 8-10 గంటలు చదువుతూ ఐఐటిలో కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో చదువుకొని పట్టాపుచ్చుకొని జాబ్లో చేరేవాడికి 30,000 శాలరీ. అది ఐఐటి బాంబే. అంటే మనము థింక్ చేసే టైం వచ్చింది. మనం ఎన్ని వీడియోలు చేసినా ఎవరు థింక్ చేయరనుకోండి, మళ్ళీ ఆ ఐఐటి జేఈ పిచ్చి. కానీ మనం గమనించాలి ఏమంటే, ప్రపంచం తలకిందులైపోయింది. ప్రపంచం తలకిందులై నడుస్తుంది. మనం నిటారుగా
నిలబడితే మనమే విచిత్రంగా కనిపిస్తాం. అంటే నిటారుగా నిలబడేటోళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. ప్రపంచం తలకిందులైపోయింది. అప్పట్లో ఉన్న ట్రెండ్స్ ఇప్పుడు లేవు. జాబ్ ఆపర్చునిటీస్ లేవు. పేమెంట్ స్ట్రక్చర్ లేదా కైండ్ ఆఫ్ పేమెంట్ కూడా అంత లేదు. అమెరికా తలుపులు కూడా మూసుకుపోతున్నాయి. చదువు చాలా కాస్ట్లీగా మారుతుంది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఐఐటి గురించి ఆలోచించడం, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తేనే పెను భారంగా మారుతుంది. ఐఐటి కోసం ప్రిపరేషన్ అంటే 6వ క్లాస్ నుంచే ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ తర్వాత ఐఐటి కంప్లీట్ చేసిన తర్వాత ఇలాంటి జీతాలు తీసుకోవాలంటే పిల్లలకు అంటే తలవంపులుగా మారుతుంది. పేరెంట్స్ కూడా చెప్పుకోవడానికి కూడా ఈ శాలరీస్ జిగుత్సాకరంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఐఐటి ఒకటే మార్గం కాదు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ పిల్లవానికి పెను భారం మోపే బదులు అంటే ఏ కోర్స్ చేయగానే తొందరగా జాబ్స్ దొరుకుతాయో, లేదా వాడు చదువుకున్నాక తన స్కిల్స్ యూజ్ చేసి ఒక బిజినెస్ తీయటమో, ఒక కంపెనీ తీయటమో, ఒక ప్రోడక్ట్ ఇన్వెంట్ చేయటమో, ఇలాంటి పనులు చేయాలి తప్ప ఐఐటి కోసం అహర్నిశలు శ్రమిస్తే జీతం 30,000 అంటే మీ కళ చెదిరిపోయినట్టే అని తెలియజేసుకుంటూ నమస్కారం.